హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ ఈషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. నిన్నటి క్లాస్లో షార్ట్ రెస్పాన్సెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. షార్ట్ రెస్పాన్సెస్ గురించి క్వశ్చన్స్ కాకుండా మామూలు స్టేట్మెంట్ను మనం ఒప్పుకున్నట్లయితే ఎస్ ఇట్ ఈజ్ లేదా సో ఇట్ ఈజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మిల్క్ ఈజ్ టూ హాట్. ఎస్ ఇట్ ఈజ్ అనేది ఇక్కడ మామూలుగా వచ్చే రెస్పాన్స్. అయితే ఆ మిల్క్ మనకు ఆశ్చర్యం కలిగించేంత వేడిగా ఉంటే అప్పుడు అవునే వేడిగా ఉన్నాయే అనే అర్థం వచ్చేట్లు అయితే అప్పుడు రెస్పాన్స్ ఎస్ సో ఇట్ ఈజ్ ఆర్ ఆఫ్ కోర్స్ సో ఇట్ ఈజ్ అంటాం. ఈజంట్ హీ మోర్ దెన్ 6 feet? ఎస్ హీ ఈజ్ ఆర్ ఆఫ్ కోర్స్ హీ ఈజ్ అని చెప్పవచ్చు. ఈజ్ హీ పేయింగ్ అస్ టుడే? ఈరోజు అతడు డబ్బు చెల్లిస్తున్నాడా? నో, ఐఎమ్ అఫ్రైడ్ హీ ఈజంట్. మస్ట్ ఐ టేక్ ద ఎగ్జామ్? నేను ఎగ్జామ్ రాయాల్సిందేనా? ఎస్ యు మస్ట్ ఆర్ ఓ నో యు నీడెంట్. గమనిక, మస్ట్, షుడ్, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. రెస్పాన్స్ ఎస్ అయితే సమస్య లేదు, ఎందుకంటే అప్పుడు మనం ఎస్ ఆర్ ఆఫ్ కోర్స్ యు మస్ట్ ఆర్ షుడ్ ఆర్ హ్యావ్ టు అంటాం. హీ షీ ఇట్ అయితే ఎస్ ఆర్ ఆఫ్ కోర్స్ హీ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ హ్యాస్ టు అంటాం. రెస్పాన్స్ నో అయితే అప్పుడు నో యు నీడెంట్ అంటాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి అని మళ్ళీ చెప్పడం జరిగింది. మస్ట్ ఆర్ షుడ్ ఆర్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టుకు ఆపోజిట్ నీడెంట్. నీడెంట్ అంటే నీడ్ నాట్ అని అర్థం. యు మస్ట్ డూ ఇట్, నువ్వు అది చేయాలి. దీనికి ఆపోజిట్ యు నీడెంట్ డూ ఇట్, నువ్వు అది చేయనక్కరలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్ హీ టు స్టార్ట్ ద వర్క్ నౌ? అతను ఇప్పుడే పని ప్రారంభించాలా? ఎస్ హీ హ్యాస్ టు ఆర్ ఎస్ ఐఎమ్ అఫ్రైడ్ హీ హ్యాస్ టు ఆర్ ఓ నో హీ నీడెంట్ అని చెప్పవచ్చు, రెస్పాన్స్ ఇవ్వవచ్చు. గమనిక, స్పోకెన్ ఇంగ్లీష్లో ఆల్సో అంటే కూడా అనే అర్థంతో అరుదుగా వాడతారు. దాని బదులు టు ఆర్ యాజ్ వెల్ వాడతారు. నాట్తో అస్సలు వాడరు. నాట్తో ఆల్సో వాడాల్సి వస్తే నాట్ ఎయిదర్ అంటే ఇంట్ ఎయిదర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ నోస్ ఇంగ్లీష్, హీ నోస్ తెలుగు టు ఆర్ యాజ్ వెల్. అతడికి ఇంగ్లీష్ తెలుసు, అతడికి తెలుగు కూడా తెలుసు. ఇక్కడ హీ ఆల్సో నోస్ తెలుగు అనేది స్పోకెన్ ఫామ్లో అరుదు. ఇక్కడ హీ నోస్ తెలుగు టు లేదా హీ నోస్ తెలుగు యాజ్ వెల్ అని అంటాం. ఇక్కడ హీ నోస్ తెలుగు ఆల్సో లేదా హీ నోస్ ఆల్సో తెలుగు అని
అనం. ఇది చాలా అరుదుగా వాడతారు ఆల్సో అనేది. హీ డజంట్ నో తెలుగు. హీ డజంట్ నో తమిళ్ ఎయిదర్. అతడికి తెలుగు రాదు, అతడికి తమిళ్ కూడా రాదు. ఇక్కడ హీ డజంట్ నో తమిళ్ ఆల్సో అని వాడకూడదు. నాట్తో ఆల్సో అనేది రాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ద మూవీ హ్యాస్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ సెక్స్. ఆ మూవీలో మితిమీరిన హింస, శృంగారం ఉంది. సో హ్యావ్ మోస్ట్ మూవీస్ నౌవేడేస్. ఈ రోజుల్లో చాలా సినిమాల్లో అంతే అని ఒప్పుకోవటం. ఇది సో హ్యావ్ మోస్ట్ మూవీస్ నౌవేడేస్ అంటే ఈ రోజుల్లో చాలా సినిమాల్లో అంతే అని ఒప్పుకోవడం. అంటే ఏ చెప్పినటువంటి విషయాన్ని బి అనే అతను ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఈ రోజుల్లో చాలా సినిమాలు అంతే అని. ద స్టోరీ లైన్ ఈజ్ వెరీ థిన్ అండ్ డాన్సెస్ అండ్ ఫైట్స్ ఆర్ ప్లెంటీ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. వాటన్నింట్లో కథ చాలా తక్కువ, డాన్సెస్ ఫైట్స్ ఎక్కువ. సో దే ఆర్ ఆర్ ఎస్ సో ఆర్ దే. అవును అంతే, అదే నేను అనుకుంటున్నాను అనే అర్థంతో ఏ చెప్పినటువంటి విషయాన్ని బి రెస్పాన్స్ ఇస్తున్నటువంటి విషయం. అవర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ జస్ట్ డాన్స్ ఇన్ ద మూవీస్, దే యాక్ట్ లిటిల్. మన హీరోస్ అండ్ హీరోయిన్స్ సినిమాల్లో డ్యాన్స్ చేస్తారంతే, వాళ్ళు నటించడం అనేది దాదాపు లేదు. సో దే డూ ఆర్ ఎస్ సో డూ దే. అంటే మనం ఇంకా బాగా ఒప్పుకున్నట్లు, అవును అదే నాకు అనిపించేదీను అనే అర్థం. అంటే సో దే డూ ఆర్ ఎస్ సో డూ దే అంటే అవును అదే నాకు అనిపించేదేను అనే అర్థం వచ్చేట్లు. నౌ లుక్ అట్ ద ఫాలోయింగ్, బోత్ పాజిటివ్. ఐ యామ్ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్స్. ఫలితాల విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. సో ఐ యామ్, నేను కూడా. మామూలుగా అయితే ఐఎమ్ ఆల్సో హ్యాపీ అని అంటుంటారు, కానీ స్పోకెన్ ఫామ్లో అలా రాదు. సో తోనే రెస్పాన్స్ ఆరంభం అవుతుంది. ఆల్సో రానే రాదు. మైన్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ వాచ్. నాది ఇంపోర్టెడ్ ఆర్ ఫారిన్ వాచ్. సో వాట్, సో ఈజ్ మైన్. అయితే ఏంటి, నాది కూడా ఫారిన్ వాచే అని రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఏ చెప్పినటువంటి విషయానికి బి ఇస్తున్నటువంటి రెస్పాన్స్ ఇది. మామూలుగా అయితే మైన్ ఈజ్ ఆల్సో అ ఫారిన్ వాచ్ అంటుంటారు, కానీ స్పోకెన్ ఫామ్లో అలా రాదు. సోతోనే రెస్పాన్స్ ప్రారంభం అవుతుంది. ఆల్సో రానే రాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మై వాచ్ షోస్ ద కరెక్ట్ టైం. నా వాచ్ కరెక్ట్ టైం చూపిస్తుంది. సో డస్ మైన్. నాది కూడా కరెక్ట్గానే చూపిస్తుంది అనే అర్థంతో సో డస్ మైన్ అంటాం. అంటే ఏ చెప్పినటువంటి విషయానికి బి ఇస్తున్నటువంటి రెస్పాన్స్ ఇది. హీ స్టడీస్ వెల్, సో డస్ హిస్ బ్రదర్. అతడు బాగా చదువుతాడు, అతడి అన్న కూడా బాగా చదువుతాడు. హిస్ బ్రదర్ టు స్టడీస్ వెల్ అనరు, హిస్ బ్రదర్ స్టడీస్ వెల్ టు అనొచ్చు. అయితే అంత కామన్ కాదు. సో డస్ హిస్ బ్రదర్ అనేది ఎక్కువ వాడతారు.
హీ జాయిన్డ్ దట్ స్కూల్, సో డిడ్ హిస్ సిస్టర్. వాడు ఆ స్కూల్లో చేరాడు, వాళ్ళ అక్కయ్య అదే స్కూల్లో చేరింది. బోత్ నెగటివ్. సునీల్ డజన్ స్టడీ వెల్. సునీల్ సరిగ్గా చదవడు. నార్ డస్ హిస్ బ్రదర్, ఆర్ నెయిదర్ డస్ హిస్ బ్రదర్, ఆర్ హిస్ బ్రదర్ డజంట్ ఎయిదర్. అతడి బ్రదర్ కూడా సరిగ్గా చదవడు. ద మదర్ డిడెంట్ కమ్. ఆ తల్లి రాలేదు. నార్ did the children, or neither did the children, or the children didn't either. పిల్లలు కూడా రాలేదు అని అర్థం. The children also did not come అనం. నాట్తో ఆల్సో రానే రాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. I am not going. నే వెళ్ళడం లేదు. నార్ యామ్ ఐ, ఆర్ నెయిదర్ యామ్ ఐ, ఆర్ యామ్ నాట్ ఎయిదర్. నేను కూడా వెళ్ళడం లేదు. స్టేట్మెంట్ అండ్ రెస్పాన్స్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఐ డిడెంట్ లైక్ ద మూవీ. నాకు ఆ సినిమా నచ్చలేదు. ఇదొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి ఇచ్చేటటువంటి రెస్పాన్స్ అంటే ఏ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి బి ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ఏమంటే బట్ ఐ డిడ్. కానీ నాకు నచ్చింది. అంటే ఏ ఇచ్చేటటువంటి నెగిటివ్ స్టేట్మెంట్కి బి ఇచ్చేటటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఇది. హీ హ్యాస్ పాస్డ్. అతడు పాస్ అయ్యాడు. ఏ ఇచ్చేటటువంటి పాజిటివ్ స్టేట్మెంట్ ఇది. బి ఇచ్చేటటువంటి నెగటివ్ రెస్పాన్స్ ఇలా ఉంటుంది. బట్ ఐఎమ్ అఫ్రైడ్ హిస్ బ్రదర్ హ్యాజంట్. కానీ అతడి బ్రదర్ పాస్ అవ్వలేదు అని నెగిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఏ ఇచ్చినటువంటి పాజిటివ్ స్టేట్మెంట్కి బి ఇచ్చేటటువంటి నెగిటివ్ రెస్పాన్స్ ఇది. హీ ఈజ్ క్వైట్ హ్యాపీ. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఏ ఇచ్చేటటువంటి పాజిటివ్ స్టేట్మెంట్. బి ఇచ్చేటటువంటి నెగిటివ్ రెస్పాన్స్ చూడవచ్చు ఇక్కడ. బట్ హిస్ బ్రదర్ ఈజెంట్. కానీ అతడి బ్రదర్ సంతోషంగా లేడు. ఇక్కడ లేదు అని ఉంది, లేడు అని అర్థం. మనం ఇక్కడ గమనించాల్సింది సో, నాట్, నెయిదర్తో ప్రారంభం అయ్యే రెస్పాన్సెస్లో వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ రావటం. అంటే వెర్బ్ ముందు సబ్జెక్ట్ తర్వాత రావటం. ఫర్ ఎగ్జాంపుల్, సో డు ఐ, నార్ డు ఐ, నెయిదర్ డు ఐ. ఇది ముఖ్యం. ఈ ఆర్డర్ మారితే రెస్పాన్స్ సరికాదు. ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఈ క్రింది పాజిటివ్ రెస్పాన్సెస్ గమనించండి. సుజనాస్ డ్రెస్ ఈజ్ గుడ్. సుజన డ్రెస్ బాగుంది. అంటే ఏ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్కి బి ఇచ్చేటటువంటి రెస్పాన్స్. సో ఇట్ ఈజ్, ఎస్ ఇట్ ఈజ్, అవును బాగుంది అనే రెస్పాన్స్ ఇస్తుంది. భ్రమరాస్ నెక్లెస్ మస్ట్ హ్యావ్ కాస్ట్ హర్ అలాట్. భ్రమర నెక్లెస్ చాలా ఖరీదై ఉండాలి లేదా ఖరీదైనదిగా ఉండాలి. ఎస్ ఇట్ మస్ట్ హ్యావ్, ఆర్ సో ఇట్ మస్ట్ హ్యావ్, అవును చాలా ఖరీదై ఉండాలి అని అర్థం.
వన్ ఆఫ్ యువర్ షర్ట్ బటన్స్ హ్యాస్ కమ్ ఆఫ్. నీ షర్ట్ బటన్స్లో ఒకటి ఊడిపోయింది, వచ్చేసింది అనే అర్థం. ఎస్ ఇట్ హ్యాస్ ఆర్ సో ఇట్ హ్యాస్. అవును ఊడిపోయింది. వీటన్నింటిలో ఎస్తో బిగిన్ అయ్యే రెస్పాన్స్ ఒకటి, సోతో బిగిన్ అయ్యే రెస్పాన్స్ ఒకటి వస్తున్నాయి కదా. రెండు కరెక్టే. అయితే సోతో బిగిన్ అయ్యే రెస్పాన్సెస్ ఎస్తో బిగిన్ అయ్యే రెస్పాన్సెస్ కంటే ఎక్కువ ఖచ్చితం, కొంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తాయి. అవునే, కరెక్టేనే అనే అర్థం ధ్వనించేట్లు. కాబట్టి ఒప్పుకోవటం ఎక్కువ అయినప్పుడు సోతో బిగిన్ అయ్యే రెస్పాన్సెస్ బెటర్. ఈ క్రింది ఆపోజిట్ రెస్పాన్సెస్ గమనించండి. అంటే ఏ ఇలా అంటుంది, యు నో తమిళ్ వెల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. నీకు తమిళ్ తెలుసు కదా, ఇది వివరించు. దీనికి బి అంటోంది, బట్ ఐ డోంట్, కానీ నాకు తమిళ్ తెలియదు అనే ఆపోజిట్ రెస్పాన్స్ ఇస్తోంది. యూ గో దేర్ ఎవ్రీ డే, వై డోంట్ యూ టేక్ మీ టు దేర్ టుడే. నువ్వు రోజు అక్కడికి వెళ్తావు, ఇవాళ నన్నెందుకు తీసుకెళ్ళకూడదు. బట్ ఐ డోంట్, కానీ నేను రోజు వెళ్ళనే, అంటే ఈరోజు నేను వెళ్ళకపోవచ్చు అనే అర్థం వస్తుంది. యూ క్యాంట్ అండర్స్టాండ్ దిస్, ఐఎమ్ షూర్. నువ్వు ఇది అర్థం చేసుకోలేవని నా నమ్మకం. బట్ ఐ కెన్ ఆర్ బట్ ఐఎమ్ షూర్ ఐ కెన్, కానీ నేను అర్థం చేసుకోగలను, లేదా కానీ నేను అర్థం చేసుకోగలననే నమ్మకం నాకుంది. ఐ హ్యావెంట్ బీన్ హియర్ బిఫోర్. ఇంతకుముందు నేనెప్పుడు ఇక్కడికి రాలేదు. బట్ ఐ బీన్, కానీ నేను వచ్చాను. ఇలా ఆపోజిట్ రెస్పాన్సెస్ బట్తో ప్రారంభిస్తాం. ఆపోజిట్ రెస్పాన్సెస్లో నెయిదర్, నాట్, ఇంట్ ఎయిదర్ అంటే నాట్ ఎయిదర్ కూడా వాడుతుంటారు. స్నేక్స్ డోంట్ ఫ్లై, పాములు ఎగరవు. నెయిదర్ డూ క్యాట్స్ ఆర్ నాట్ డూ క్యాట్స్ ఆర్ క్యాట్స్ డోంట్ ఎయిదర్. పిల్లులు ఎగరవు. సుశీల వాజంట్ లేట్, సుశీల ఆలస్యంగా రాలేదు. నార్ వాజ్ ఐ, నెయిదర్ వాజ్ ఐ వాజంట్ ఎయిదర్. నేను లేట్ కాదే. చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, నాట్తో ఆల్సో రాదు. మీకో ఛాలెంజ్. ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఈ పుస్తకం చాలా బోర్. అవును, లేదా అవునే, బోరే, లేదా అదేం కాదు. అతడు బాగా ఆడతాడు. అవును, లేదా అవును నిజంగానే ఆడతాడు, లేదా ఏం ఆడడు. నేను చాలా అలసటగా ఫీల్ అవుతున్నాను. అవును అలాగే కనిపిస్తున్నావు, లేదా అవునే అలాగే కనిపిస్తున్నావు, లేదా అదేం లేదు నువ్వు ఫ్రెష్గా కనిపిస్తున్నావు. వాడు చాలా కోపంగా కనిపిస్తున్నాడు. అవును, లేదా అవునే అలాగే కనిపిస్తున్నాడు, లేదా అదేం లేదు. నీకు కాఫీ ఇష్టం లేదని నాకు తెలుసు. అవును ఇష్టం లేదు, లేదా నాకు ఇష్టమే. నిన్న నేను నిన్ను చూడలేదు.
నేను చూశాను లేదా నేను నిన్ను చూడలేదు. నిన్న నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? అవును, ఆలస్యంగానే వచ్చాను. లేదా నేనేం ఆలస్యంగా రాలేదే, అంటే నేనేం ఆలస్యంగా రాలేదు అని. వనజ పుస్తకం కొంది. అవును, కొనింది. లేదా నేను కొన్నాను లేదా నేను కొనలేదు. వాళ్ళకు టీచర్ అంటే భయం లేదు. నాకుంది లేదా నాకు లేదు. నేను నీకన్నా చాలా ముందుగా ఇక్కడ ఉన్నా. అవును లేదా ఏం కాదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.